హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మేరీ పెట్స్ డాగ్ ట్రైనింగ్. ఈరోజు బెల్జియన్ మాలినోస్ పప్పీ రూబీ యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో. కమ్ హియర్ రూబీ. రూబీ చాలా చాలా హైపర్ యాక్టివ్, చాలా ఎనర్జెటిక్. ఏంటంటే మాలినోస్ బై డిఫాల్ట్ బై బ్రీడ్ అవి సర్వీస్ డాగ్స్. బెల్జియన్ మాలినోస్ అనేవి సర్వీస్ డాగ్స్ కాబట్టి వాటికి ఎక్సెస్ ఎనర్జీ ఉంటుంది, ఆల్వేస్ యాక్టివ్ ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒక టాస్క్ చేయడానికి రెడీగా ఉంటాయి. మనం హోమ్ పర్పస్ లో పెంచుకోవాలంటే డాగ్ కి కంపల్సరీగా ఎక్సర్సైజ్, ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇవ్వకుండా ఐడిల్ గా మనం షో డాగ్ లాగా ఇంట్లో జస్ట్ పెట్ లాగా పెంచుకుందామంటే కష్టం. కమ్ హియర్. నమస్తే పోజ్ చేస్తుంది. ఓకే, కమ్ హియర్, కమ్ సిట్ సిట్. చాలా చాలా జంపింగ్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ టైం జంపింగ్ చేయడం ఇష్టం. జంపింగ్, రన్నింగ్, అటు ఇటు పరిగెత్తడం చేస్తుంటది. ఒక ప్లేస్ లో ఉండదు, ఎందుకంటే చాలా చాలా ఎనర్జీ ఉంది. సో ఎనర్జీ కంపల్సరీ డ్రైన్ చేయాలి. దానికోసం ఎనర్జీ బర్న్ చేయడానికి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఐడిల్ గా ఉంచుతామంటే మాత్రం మాలినోస్ ని ఐడిల్ గా ఉంచకూడదు. ఎవ్రీ టైం వాటికి ఏదో ఒక పని, ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ప్లే, గేమ్ కానీ ఏదైనా వాటంతట అవే ఆడుకోవడం కానీ. కట్టేయడం మాత్రం, కట్టేసి పెంచడానికి మాత్రం కాదు. సో ఇది గుర్తు పెట్టుకోవాలి. బెల్జియన్ మాలినోస్ హోమ్ పర్పస్ లో అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తూ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయిస్తేనే డాగ్ ని పెంచుకోవాలి మాలినోస్ ని. అదర్వైజ్ అవి ఏంటంటే ఎక్సెస్ ఎనర్జీ ఉండడం వల్ల ఏం చేయాలో తెలియక డిస్ట్రక్టివ్ బిహేవియర్ కి గురి అవుతాయి. అంటే అన్ని స్పాయిల్ చేయడము, బైటింగ్ చేయడం, చూయింగ్ చేయడము, బార్కింగ్ చేయడము, అటు ఇటు పరిగెత్తడము. సో మనకి ఇబ్బంది కలుగజేస్తాయి. కాబట్టి మనం టైం స్పెండ్ చేయగలిగితేనే, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయించగలిగితేనే మాలినోస్ ని పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ ఫైనల్ ట్రైనింగ్ వీడియో ఆఫ్ దిస్ బెల్జియన్ మాలినోస్ పప్పీ రూబీ. రూబీ కమ్ హియర్, గుడ్ గర్ల్, సిట్. రూబీ వచ్చినప్పుడు ఫుడ్ డ్రైవ్ అనేది లేదు, అంటే ఫుడ్ తినడానికి ఇష్టపడకపోయేది. నేను ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రీట్స్ కానీ పెడిగ్రీ కానీ ఏది ఇచ్చినా పడేసేది. చూడండి, కమ్ దిస్ సైడ్, ఇట్ సైడ్ రా, వాళ్ళకి కనిపించట్లేదు. సిట్. సో బిస్కెట్ కానీ పెడిగ్రీ కానీ ఇస్తే పడేసేది, తీసుకునేది కాదు. సో ఈ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అని నేను కన్ఫ్యూజన్ లో పడిపోయినా. ఎందుకంటే ఫుడ్ డ్రైవ్ లేకుండా మనం ట్రైనింగ్ ఇవ్వడం అంటే కష్టం. ట్రైనింగ్ అనేది మనము ట్రీట్స్ ఇస్తూ చెప్పాలి. కాబట్టి ఈ ట్రీట్స్ తీసుకున్నప్పుడు ట్రైనింగ్ ఎలా చేస్తుంది అని చెప్పి అలా నాకు కొంచెం టెన్షన్ లా అనిపించింది. సో ఈ రూబీకి ఎలా నేర్పించాలి, ట్రీట్స్ తీసుకోవడం లేదు కదా అని కొంచెం వరీ అయ్యాను. బట్ ఫ్యూ డేస్ లేటర్ సో ట్రీట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. సో కమాండ్స్ నేర్చేసుకుంది. కాకపోతే టూ మచ్ ఎనర్జీ ఉంది. ఎవ్రీ టైం అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది, ఒక ప్లేస్ లో ఉండదు. సో ఫెచ్చింగ్ గేమ్స్ ఎక్కువ, ఫెచ్చింగ్ అండ్ జంపింగ్ గేమ్స్ ఎక్కువ కావాలి. అండ్ ఈ రూబీకి భయం ఎక్కువ, చాలా భయం. కొత్త డాగ్స్ వచ్చినా దూరం దూరం వెళ్ళిపోతుంది. అండ్ మనం కొంచెం లౌడ్ గా అరిచినా కూడా భయపడుతుంది. ఏమైనా కమాండ్స్ నేర్పించేటప్పుడు కష్టంగా అనిపించింది అనుకోండి, ఇక రాదు. కాళ్ళు వెనుక లెగ్స్, హైండ్ లెగ్స్ షివరింగ్ అవుతాయి, షేక్ అవుతా ఉంటాయి భయంతో. రాదు, ఇక పిలిచినా కూడా రాదు. వెనకే పరిగెత్తుకుంటూ పోతుంది. సో అందుకని ఫోర్స్ఫుల్ గా ఏ కమాండ్ కూడా నేర్పించడం కష్టమైంది. సో చాలా ఎక్కువ కమాండ్స్ నేర్చుకోలేదు. నేర్చుకునే మాత్రం పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే, వాట్ ఈస్ దిస్ రూబీ? ఎక్కువ బార్కింగ్ అయితే, అన్నెసెసరీ బార్కింగ్ చేయదు. సో దట్స్ ద గుడ్ థింగ్ అబౌట్ రూబీ. వేరే డాగ్స్ టాయిలెట్ తీసుకెళ్ళినా కూడా అరవదు, చిన్న చిన్న సౌండ్ మాత్రమే చేస్తుంది. అన్నెసెసరీ బార్కింగ్ అయితే లేదు. బట్ హైపర్ యాక్టివ్, చాలా ఎనర్జెటిక్. ఓకే, గుడ్ గర్ల్ రూబీ. రూబీ రెడీ? హాయ్ హాయ్ చెప్పు అందరికి. హాయ్, నమస్తే కాదు. సో ప్రతిదానికి నమస్తే పోజ్ మాత్రం బాగా నేర్చుకుంది. ప్రతిసారి అదే పోజ్ పెడుతుంది ఏది అడిగినా కూడా. హాయ్ హాయ్, నో నాట్ నమస్తే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కమ్ హియర్, కమ్. నో, కమ్ 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 కమ్. సిట్ సిట్. హాయ్ 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 చెప్పు. ఓకే, గుడ్ గర్ల్. కమ్ దిస్ సైడ్. సిట్. షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్ ఇవ్వు. వెరీ గుడ్. అదర్ షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. అదర్ హ్యాండ్, వెరీ గుడ్. హై ఫైవ్, హై ఫైవ్.
High five. No. Come here. Come. Good girl. Come. Sit. Sit. High five. Very good. Other high five. Other high five. Full active గా ఉంది. High five. Very good. Both hands ఒకేసారి ఇస్తావా? Namaste. Very good. Good girl. Jump. Come this side. Jump. Very good. Good girl. Jump. Very good. Good girl. బార్ పైన జంప్ చేయడానికి అట్లీస్ట్ ఒక 1 వీక్ తీసుకుంది. చాలా భయం, బార్ చూస్తేనే పరిగెత్తుకొని పోయేది. కమ్ హియర్. గో. జంప్. జంప్. వెరీ గుడ్. గుడ్ గర్ల్. జంప్. జంప్. వెరీ గుడ్. జంప్. గుడ్ గర్ల్. జంప్. వెరీ గుడ్. జంప్. కమ్ హియర్. జంప్. వెరీ గుడ్. Sit. Shake hand. Shake hand. Very good. Other hand. Very good. High five. Good girl. Other high five. High five. Other high five. High five. Very good. Good girl. Down. Good girl. Sleep. Sleep. Roll. Get up. Very good. Good girl. Spin. 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 Very good. Jump. Very good. Jump. 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 Very good. Jump. Jump. Good girl. Very good. Good girl. Very good. Jump. Very good. Jump. Good girl. Jump. Very good. Come. Jump. Very good. Jump. Very good. Jump. Up. Very good. Sit. Good girl. Down. Down. Come down. Very good. Up. 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 Spinning చాలా ఇష్టం. Come up. Up. Very good. Sit. Sit. Good girl. Come down. Very good. Up. Up. Spin అనట్లేదు. Okay. Spin. 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 Very good. Sit. Jump. Very good. Good girl. Stay. 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 Good girl. సో అన్నిటికీ ప్రాక్టీస్. బాక్స్ తీయగానే వెళ్ళి కూర్చుంటాయి. కమ్. ప్లేస్. వెరీ గుడ్. గుడ్ గర్ల్. ప్లేస్. 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 గుడ్ గర్ల్. గో. Place. 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 Come. Good. Come. Place. Wait. 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 Okay. Good girl. Okay. Very good. Good girl. Good girl. Good girl. Good girl. Leave it. Come. Sit on the chair. Sit. Stay. 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 Good girl.
Sit up. Leave it. Leave it. Leave it. Leave it. Good girl. Go fetch. Drop it. Drop it. Very good. Good girl. Hey, wait. Fetch. Drop it. Good girl. Fetch. Drop it. Drop it. Good girl. Ruby. Come. Drop it. Very good. Fetch. Very good. Fetch. Drop it. Good girl. Good girl. Girl, sit. No. No. Very good. Good girl. Come here. Sit. Good girl, sit. No. No. Very good. Good girl. Catch. Very good. Catch. Very good. Very good. Very good. Namaste. Very good. Hi. Hi. Very good. High five. Very good. Other high five. Other high five. Very good. Down. Sleep. Roll. Get up. Spin. 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 Sit. Sit. Good girl. Okay. Jump. Jump. Very good. Good girl. Mouth guard. Okay. Mouth guard. Good girl. Good girl. Stay good girl. Stay good girl. Good girl. This is good girl. సో రూబీకి బెల్లీ రబ్ అంటే చాలా ఇష్టం. ఇలా రబ్ చేస్తూ ఉండాలి. అండ్ పెట్టింగ్ కూడా చాలా ఇష్టం. ఎవ్రీ టైం చెప్తుంది ఇలానే పెట్ చేయమని చెప్పి. పక్కన కూర్చున్నామంటే చాలు ఇక పెట్ చేయండి అని ఒళ్ళోకి వచ్చి కూర్చుంటుంది. ఇలా బెల్లీ రబ్ చేయడము ఇలా చేస్తుంటే చాలా బాగా ఇష్టంగా ఉంటుంది. ఎవ్రీ టైం చేయమని చెప్తుంది కూడా. ఓకే రూబీ. రూబీ గుడ్ గర్ల్. ఓపెన్ దిస్. సో మౌత్ గార్డ్ పెట్టుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ఇలా పెట్టి రూబీకి ఇష్టమైన బెల్లీ రబ్ అండ్ ఇలా పెట్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఆ మౌత్ గార్డ్ ఉంచుకుంది కాసేపు అయినా. ఓకే ఫ్రెండ్స్, డాగ్ యొక్క బాడీని ఇలా మనం ఎవ్రీ టైం టచ్ చేస్తూ ఉండాలి. కంఫర్ట్ గా ఫీల్ కావాలి మన టచ్ ని. అవి సో టచ్ సెన్సిటివ్ ఉంటే ఏమవుతాయి, బైటింగ్ చేయడానికి వస్తాయి. కాబట్టి ఫుడ్ పెట్టినప్పుడు ఫుడ్ బౌల్ పట్టుకోవాలి, మన డాగ్ బాడీ పట్టుకోవాలి. మనం ఎక్కడ పట్టినా, మన కాలు తాకినా కూడా సమ్ టైమ్స్ మనము టేల్ స్టాంప్ చేసినా కూడా వాటికి మన మీద కోపం అనేది ఉండకూడదు. అంటే యాక్సిడెంటల్ గా భయంతో బైటింగ్ చేస్తాయి, యాక్చువల్గా ఫియర్ తోటి బైటింగ్ చేస్తాయి. ఆ ఫియర్ అనేది మన డాగ్ కి ఉండకూడదు. వేరే వాళ్ళ ద్వారా ఉంటే ప్రాబ్లం ఏముండదు, కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రం భయంగా ఉండకూడదు. ఎందుకంటే డాగ్ మనతో ఆల్వేస్ సేఫ్ గా ఫీల్ కావాలి, డాగ్ సేఫ్ గా ఫీల్ కావాలి, యాజ్ వెల్ యాజ్ మనం కూడా మన డాగ్ తో సేఫ్ గా ఉండాలి. కొంతమందికి ఏంటంటే ఒక డాగ్ ఒక ఫ్యామిలీలో ఆ డాగ్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్కే వింటుంది, మిగతా మెంబర్స్ వినకపోవడం. ఎప్పుడైనా కాలర్ బెల్ట్ పెడుతున్నప్పుడు కూడా కోపానికి వచ్చి కొరకడానికి వస్తాయని కొంతమంది నాకు చెప్తూ ఉంటారు. సో అదేంటంటే మీ డాగ్ ని మీరు కంపల్సరీగా ఫ్రెండ్లీగా సోషలైజేషన్ గా ఉండాలి. ఉన్నప్పుడే డాగ్ మీరు చెప్పినట్టు వింటుంది, కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే రూబీ, గెట్ అప్. వెరీ గుడ్. సిట్. గుడ్ గర్ల్. నో బాయ్ చెప్పు. కమ్ హియర్. సిట్. గుడ్ గర్ల్. సిట్. బాయ్. ఓకే. చాలా వేడిగా ఉంది. ఈవెన్ కూలర్ వర్కింగ్ ఉన్నా కూడా చాలా వేడిగా ఉంది. పాపం రూబీ కూడా టైర్డ్గా ఉంది. నాకు కూడా చాలా స్వెట్ వస్తుంది. చాలా సేపటి నుండి ప్యాంటింగ్ చేస్తుంది, అయినా కూడా క్యారీ ఆన్ చేస్తుంది, కమాండ్స్ పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే చాలా ఎనర్జెటిక్ అని చెప్పాను కదండి. సో ఈ రూబీకి చాలా ప్రాక్టీస్ కావాలి, ఎందుకంటే ఎక్సెసివ్ ఎనర్జీ ఉంది.
సో మ్యాలినోస్ కాబట్టి ప్రాపర్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి. క్వాలిటీ ఇస్ గుడ్, చాలా డీసెంట్గా ఉంటుంది, కొంచెం హైపర్ యాక్టివ్ బట్ ఓకే, ఇంట్లో కూడా మంచిగా పెంచుకోవచ్చు. ఎక్సెసివ్ బార్కింగ్ లాంటివి ఏం లేదు. సో రూబీ ఆల్వేస్ గుడ్. కొంచెం ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ మాత్రం కావాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏ డాగ్నైనా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, అప్పుడే మన మాట వింటాయి, అదర్వైజ్ వినవు. ఓకే ఫ్రెండ్స్, రూబీ యొక్క కమాండ్స్ చూసారు కదండి ఎలా పర్ఫామ్ చేసిందో. స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను నెక్స్ట్ గా టాబ్లెట్, అది యాంటీ ఫ్రీ టాబ్లెట్ అన్నట్టు, అది ఇస్తున్నప్పుడు జస్ట్ నాన్ స్టాప్ గా నా పైన జంప్ చేస్తూనే ఉంది. సో ఆ వీడియో కూడా నేను రిలేటెడ్ లో పెడతాను, ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎలా జంప్ చేస్తుండేనో. అసలు ఇలా కూర్చునేది కాదు, చుట్టూ తిరుగుతుండడం, జంప్ చేయడము, చెప్పింది ఏం అర్థం కాకపోయేది. కానీ ఇప్పుడు కమాండ్స్ తెలిసిన తర్వాత, ట్రైనింగ్ తర్వాత డాగ్ యొక్క స్పీడ్స్ ఉన్నా లేకున్నా కూడా మనం చెప్పేది అర్థం చేసుకుంటాయి, ఏం చెప్తున్నారన్నది. ఇలా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి జంపింగ్ చేయడము అలా ఏం చేయవు. సో వాటి యొక్క బిహేవియర్ అనేది మనం ట్రైనింగ్ ద్వారా, కమాండ్స్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్. కాకపోతే కంపల్సరీ ప్రాక్టీస్ అనేది మస్ట్. ప్రాక్టీస్ లేకుండా డాగ్ కమాండ్స్ గుర్తు పెట్టుకొని మీరు చెప్పినట్టు వినాలంటే వినవు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతాయి. మీ వాయిస్ కూడా అలవాటు పడాలి కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మార్నింగ్ ఒక 10-15 మినిట్స్, ఈవినింగ్ ఒక 10-15 మినిట్స్, అట్లీస్ట్ 20 to 25 డేస్ వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మీరు 2-3 డేస్కి ఒకసారి ప్రాక్టీస్ చేసినా నో ప్రాబ్లం. ఎందుకంటే అవికి ఆల్రెడీ మీ వాయిస్, లొకేషన్, ఎవ్రీథింగ్ అర్థం అయిపోతుంది కాబట్టి ఆబ్వియస్లీ గుర్తు పెట్టుకుంటాయి, అంత ఈజీగా మర్చిపోవు. Okay friends, thank you for watching Mary Pace Dog Training. Please do subscribe my channel and share with your friends. Okay friends, bye.